నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ప్రజల కోసం నిరంతరం కొట్లాడడంలో ముందుంటాడు. హైడ్రా విషయంలో కావచ్చు, మూసీ విషయంలో కావచ్చు, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాడు. అదేవిధంగా నిరుద్యోగులకి కష్టం వచ్చిందంటే కూడా నేనున్నానంటూ కూడా ముందడుగేసి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బక్కా జడ్సన్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి కొన్ని విషయాలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజాపాలన చేస్తూ ఉన్నాము, తెలంగాణలోనే ఒక దశ చూపిస్తున్నామంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద మీ కమెంట్స్ అండి. చూపెడుతున్న దశ ఈరోజు ట్రాఫిక్ దశ చూపెట్టేది ట్రాఫిక్ వాళ్ళు. ఈరోజు ట్రాఫిక్ వాళ్ళు ఆ సెంటర్ నిలబడకుండా వచ్చే బండ్లు పోయే బండ్లు ఫోటోలు తీస్తుండ్రు. ఈరోజు పబ్లిక్ కూడా తెలివిగల హెల్మెట్లు పెట్టుకొని పోతుండ్రు. అమ్మ మీరు హెల్మెట్ పోతే మనం ఆ ఫోటోకి ఎట్టాలని సందులలో పడి ఇంటికాడ ఆ బండ్లు పెట్టుకుంటే తీస్తుండ్రు. దిక్కు దశ అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. దిక్కు దశ చూపించే పరిస్థితి వదిలేసి ఇళ్ళ కాడికి వచ్చి ఫోటో తీసే పరిస్థితి ఈరోజు ట్రాఫిక్ పోలీసులకు ఉన్నది. ముఖ్యమంత్రి రాష్ట్రానికి దిక్సూచిగా నిలబడే ముఖ్యమంత్రి, దశ అని చూపించే ముఖ్యమంత్రి ఈరోజు అన్ని చట్టానికి విరుద్ధంగా రాంగ్ తోవలల్లా, సొంత తోవలల్లా, వంకర తోవలు వేపించి ఆయననే కొత్త తోవలు తయారు చేసి ఈరోజు తెలంగాణను మొత్తం రాంగ్ రూట్లలో తీసుకుపోయే పరిస్థితి ఉన్నది. ఈరోజు మొట్టమొదటి ఈ సంక్రాంతికి ఆయన ముఖ్యమంత్రి అనగా రెండో సంక్రాంతి అనుకో, కానీ సంవత్సరం పాలనలో ప్రోగ్రెస్ రిపోర్టు పండుగ ఇది. ఈ పండుగకి మనం బస్సులల్లో, రైల్వే స్టేషన్లలో, ఎయిర్పోర్ట్లల్లో అంతా కూడా వైజాగ్ పోయే ఫ్లైట్ 18,000 ఉండేనంట. న్యూస్లో చూసినా నేను. బస్సులు మొత్తం ఆంధ్ర పోయే బస్సులు మొత్తం ఫుల్ ఉండే. కానీ తెలంగాణ పోయే బస్సులు మాత్రం తెలంగాణ టోల్గేట్ల ఖాతం పెద్ద జాములు జరగాలి. ఎందుకంటే ఈసారి ఊళ్ళల్లో పండుగకు మా చుట్టపొళ్ళు ఎవరు రావద్దన్నారు. అర్థమైందా? పెట్టే పరిస్థితి లేదు. మేము వండుక తినడం మాకు ఎక్కువ అయిపోయింది. అర్థమైందా? కిలో సకినాలు చేసుకుంటారు, అరకిలోకి వచ్చినాయి పిండి వంటలు చేసుకుంటారు. ఈరోజు మొత్తము వైన్స్ కూడా దాదాపు దివాళి తీసినట్టే, ఏం నడవాలి. అంటే ఈసారి ఆర్థిక పరమైన అవరోధాలు ప్రజలకు ఏర్పడ్డది. ఆర్థిక పరమైన వెసులుబాటు లేకుండా ఈరోజు ఏర్పడ్డది. ఎందుకంటే సంపాదన తగ్గింది. ఇస్తాన పెన్షన్లు ఇవ్వలేదు, ఇస్తాన రైతు బంధు ఇవ్వలేదు, ఇస్తాన పెట్టుబడులు వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు ఒక్క వాగ్దానం కూడా వాళ్ళకి నెరవేర్చలేదు. ఈరోజు అశోక్ నగర్ ఇవన్నీ కానీ ఖాళీ అయిపోయినాయి. వేసుకపోయి పండుగ చేసుకుంటారు, ఎవరు రాలే, పండుగ లేదు, ఏం లేదన్న ఇవాళ ఒకరి ముఖాలు మేము చూసుకుంటూ కూర్చుంటామని ఇళ్లలో పోయిన పరిస్థితి. కాబట్టి దిక్సూచిగా మాలేదు. ఈరోజు తెలంగాణ దివాలా దీశ ముఖ్యమంత్రిగా మాత్రం మిగిలింది. దశ చూపించే మురికి కాదు, దశ లేని తెలంగాణగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణను మార్చడంలో మాత్రం సఫలీకృతమైందని చెప్పాలి. ఇంకో అంశము, నిన్న ఇవాళ ఒక వార్త బయటకు వస్తుంది, కాంగ్రెస్లో చిచ్చు పుట్టింది. నిజమే అంటారా ఆ వార్త? ఏం స్విచ్ పుట్టింది అంటే మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఒక్కడ పొంతన పడట్లేదు. దానికోసమే ఒక సర్వే చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఏంటి, ఎవరెవరు ఎట్లా చేస్తున్నారు. సో మంత్రుల నుంచి కూడా కొంతమందిని తీసేసే యోచనలో ఉన్నట్టు కొన్ని వార్తలు గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు? ఇది లైవ్ అయితే బాగుండు బ్రదర్. నీ ఫోన్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ పట్టిద్దాము. ప్రోగ్రెస్ రిపోర్ట్ నేను ముఖ్యమంత్రికి పెడతా. మంత్రులు వదిలేసి ఎమ్మెల్యేలు వదిలేసి ముఖ్యమంత్రికి ప్రోగ్రెస్ రిపోర్ట్ పెడతాం. నీ సర్వేలో నీ గురించి ఏమొచ్చింది? బుద్ధిమంతుడు, గుణవంతుడు, ధనవంతుడు ఇవన్నీ వచ్చినాయి నీ గురించి. నీ అన్నల గురించి ఏమొచ్చింది? నీ తమ్ముళ్ళ గురించి ఏమొచ్చింది? నీ గురించి ఏమైనా వచ్చింది చెప్పరా దౌర్భాగ్యుడా? మంత్రుల మీద ఎందుకు నొక్కుతావు? నీ అసమర్థత ఏమున్నది? నీ పెద్ద సిపాయి అని చెప్పిండ్రా నేను సర్వేలల్లా? అరే నువ్వు దొంగవని చెప్తుండ్రు, అక్కడ నువ్వు ఇల్లు గులగొడుతున్నావని చెప్తుండ్రు, భూములు గుంజుకుంటావని చెప్తుండ్రు, లగిచర్ల ఆదివాసీ బిడ్డలపైన మానాలపైన చేతులు వేపించిందని చెప్తుండ్రు, జగదేవ్పూర్లో భూములు గుంజుకునే ప్రయత్నం చేసినని చెప్పేసి అక్కడ బిడ్డలంతా నిర్మల్ జిల్లాలో తిరగబడ్డారు. నీకు 29వ జీవో మీద రోడ్డు మీద ఎక్కి నేను చెప్పల మీద కొడతామని చెప్పిండ్రు. నీకు ఎక్కడ నీకు ఇది 46వ జీవో మాట తప్పినవని నీ మీద పడ్డారు. 140 దిక్కుల దశ లేకుండా 144 సెక్షన్ 20 రోజుల పాటు పెట్టుకున్న దౌర్భాగ్యం నువ్వు. ఇప్పటిదాకా తెలంగాణ యాజిటేషన్ అప్పుడు కానీ లేకుంటే ఇంకెప్పుడైనా కానీ ఏ ప్రభుత్వం కూడా 20 రోజుల పాటు 144 సెక్షన్ హైదరాబాద్లో పెట్టలే. అటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. నీ మీద ఏమి రిపోర్ట్ ఇచ్చినా అది చెప్పరాదు నువ్వు. ఇక ఢిల్లీ వాళ్ళకి సిగ్గు లేదు, ఢిల్లీ వాళ్ళకి శరం లేదు. ఈరోజు ఇటువంటి ముఖ్యమంత్రిగా పెట్టుకోనికి తెలంగాణ ఏ స్థాయికి తీసుకుపోయింది. ఈరోజు ఒక సంవత్సరం లోపు బ్రదర్ ఎవరైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా డీజీపీ నియమించిన డీజీపీనే, నియమించిన పోలీస్ కమిషనర్ సంవత్సరం కాకముందే ఇద్దరిని 6 నెలల్లో నువ్వు మార్చేసినావంటే రవి గుప్తా డీజీపీగా చేసిన తప్పేంది? నువ్వు ఎందుకు మార్చినావు?
శ్రీనివాసరెడ్డి చేసిన తప్పేంది నువ్వు ఎందుకు మార్చినావు? వాళ్ళ అసమర్థులా, కరప్షన్ ఆఫీసర్సా? వాళ్ళు ఏం చేసిర్రు? నీ దగాకోరుతనానికి, నీ దివాళకోరుతనానికి వాళ్ళు నీకు సద్దులు కట్టలే కాబట్టి నువ్వు వాళ్ళని తీసేసినావు. వాళ్ళను తీసేసి ఈరోజు నువ్వు వీళ్ళని తెచ్చుకున్నావు. కాబట్టి ది మోస్ట్ వరస్ట్ చీఫ్ మినిస్టర్, ది మోస్ట్ ఫెయిలియర్ చీఫ్ మినిస్టర్, ది మోస్ట్ పనికిమాలిన చీఫ్ మినిస్టర్ అంటే నీ అంత దౌర్భాగ్యుడు ఏ సర్వే చెప్పలేదా? సర్వే చెప్పలేదు, నాకు సర్వే చెప్పలేదు, నువ్వు మంచోనివా అని చెప్తున్నారు. నీ మంత్రుల వల్లనే చెడ్డ పేరు వస్తుంది, నీ తమ్ముళ్ళ వల్ల, నీ అన్నల వల్ల నీకు మంచి పేరు వస్తుంది, నీ ఫాలోవర్స్, నీ బినామీల వల్ల నీకు మంచి పేరు వస్తుందని ఏ సర్వే చెప్పినా చెప్పు. ఏ సర్వే చెప్పినా వాళ్ళ సన్మానం చేస్తా. నీకు బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని ఎవరు చెప్పిండో చెప్పు. నీకు బెస్ట్ చీఫ్ మినిస్టర్ అని చెప్పి పెద్ద అవార్డు ఇస్తా. చార్మినార్ అంత పెద్దగా నగర పైసలు లేకుండా సందాలు తీర్మానం లేక సందాలు అయితే వసూలు చేయ నేను. 10 రూపాయలు ఇయ్యి, 5 రూపాయలు ఇయ్యి, ఇది మీ ఛానల్, ప్రజా ఛానల్ అని చెప్పేసి అటువంటి మాటలు మాట్లాడగాని నా పైసలే, నా అయ్యాబాయి ఇచ్చిన భూమి, ఆ జాగాన్ని అమ్ముకొని నీకు పెద్ద రత్నాల కిరీటము, వడ్డారము, వైదూర్యాలతో నీకు చేపించి నేను నీకు ఇస్తా. అవన్నీ లేకుంటే తెలంగాణ తల్లి ఆల్రెడీ తీసేసాను, పెట్టినావు కదా, ఇప్పుడు అవన్నీ పట్టుకొచ్చి నీకు పెడతా. నువ్వు నీ గురించి సర్వే ఏం చెప్పిండో అది చెప్పు బాస్. మంత్రుల గురించి నేను చెప్తా, సీతక్క గురించి చెప్తా. నీ దండుపాలెం గ్యాంగు టీడీపీకి వెళ్ళి బతుకొని వచ్చి ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళని ఎట్లా చంపేసిందో ఆ కథ నేను చెప్తా. ముత్తు నీ దండుపాలెం గ్యాంగ్ నీ సీతక్క గురించి ఏం చెప్పిందో చెప్పు. నీ వేం నరేందర్ రెడ్డి గురించి ఏం చెప్పిందో చెప్పు. నీ గురించి ఏం చెప్పిందో చెప్పు. నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి ఏం చెప్పిందో చెప్పు. నీ తుమ్మల నాగేశ్వరరావు గురించి ఏం చెప్పిందో చెప్పు. చెప్పు, నీ గ్యాంగ్ గురించి చెప్పు. నీ టీడీపీకి వెళ్ళి నీ చంద్రబాబు ఏది ఎల్లో జెండా ఓటుకు నోట్లు ఉన్న ముద్దాయిలు A1 A2ల గురించి ఏం చెప్పిందో చెప్పు. బాగా చెప్పిండ్రా. ఈ రిపోర్ట్ పట్టుకపోతే ఢిల్లీ చెప్తున్నా బ్రదర్, ఫస్ట్ టైము 34 ఇయర్స్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, సిద్ధ సైనికులు లేకున్నా, ఎవరు నాకు మద్దతు తీయకుండా కానీ కాంగ్రెస్ పార్టీ పోరాడినా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దివాళకోరు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది. ఈరోజు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అలా ముఖాలు చూడాలని నాకు సిగ్గు అనిపిస్తుంది. ఇటువంటి ముఖ్యమంత్రి ఈడంట రిపోర్ట్ తీసిండంట. ఉల్టా ఎందుకని ఒక ఉర్దూలో సామెత ఉంటే ఉల్టా చోర్ కోత్వాల్కు బగాయ్ అంటే, కోత్వాల్ అంటే పోలీస్ కమిషనర్ అన్నట్టు. దొంగ పోలీస్ కమిషనర్ ఉరికిచ్చినట్టు ఉందంట, పోలీసులు ఉరికిచ్చినట్టుగా. ఉల్టా దొంగ ఈ ప్రోగ్రెస్ రిపోర్టు. దొంగ ఎవడన్నా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాడబ్బా? లంగలు ఎవరైనా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారబ్బా? ఇండ్లు గుట్టినోడు ఎవరైనా పోలీస్ రిపోర్ట్ ఇస్తారబ్బా? భూములు గుంజుకునే పోలీస్ రిపోర్ట్ ఇస్తారబ్బా? పురాణ నౌకర్లు గుంజుకునే పోలీస్ రిపోర్ట్ ఇస్తా, మన ఏది ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారబ్బా? కాబట్టి తెలంగాణ అన్ని ఛానళ్ళు ఈయన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మీ సర్వే రిపోర్ట్ అడుగుంటాబ్బా. అంటే ఒకవైపు సంవత్సరం నుంచి ఇప్పుడు చేసిన పాలన బెస్ట్గా ఉంది. ఇప్పుడు ప్రజాపాలన అంటూ ప్రజాభవన్లో కడీలు తీసేసినాం, ప్రజలకు విముక్తి కల్పించాం, బొంగుల పాలన బొంగుల పాలన అని అంటారు. నువ్వు ఇంతసేపు క్వశ్చన్ ఓపిక కూడా నాకు లేదు, చెప్తే ఇక నీకు కంచె తీసిండ్రు కదా, కంచె తీసినప్పుడు ఎవరెవరు అక్కడ పోయి పటాకులు కాల్చిండ్రు, బాంబులు కాల్చిండ్రు. ఎందుకు కాల్చిండ్రా మీరు బాంబులు పటాకులు? ఎందుకు కాల్చింది చెప్పురా, ఎందుకు కాల్చింది చెప్పు. ప్రజలకు విముక్తి కలిగిందండి. ఇక ముఖ్యమంత్రి ఏ రాత్రి పోతే ఆ రాత్రి బెల్లు 101 కొట్టినట్టు ఎప్పుడంటే అప్పుడు బెల్లు కొట్టవచ్చు. ముఖ్యమంత్రి మధ్యరాత్రి రావచ్చు. మాకు ఎప్పుడన్నా రోడ్లపైన యాక్సిడెంట్ అయినాక 100 కంటే ఆయనకే చెప్తే ఆయన వస్తాడు, మన దవాఖానకి వేసుకపోతాడని పటాకులు కాల్చిండ్రా. ముఖ్యమంత్రి పోయి ఎప్పుడు పోతే మేము బాధలు చెప్పుకుంటామని బాధలు. అరే అవులే దివాన్ల కాదురా కోదండరామ్ అనేటువంటి చెప్తున్నా నేను, నువ్వే కదా అబ్బాయి అక్కడ పోయింది, ఈడో ఫాల్తుగాడు మోపాడు అని చెప్తున్నా నేను. దరిద్ర తెలంగాణ ప్రజలరా అలా ఆ స్థాయికి దిగజాల్సిన కాదు భాష మాట్లాడుతున్నా. విత్ గ్రేట్ పెయిన్ అండ్ అగనీ ఐఎమ్ యూజింగ్ దిస్ లాంగ్వేజ్. ఎందుకంటే ఆ భ్రష్టులకు, ఆ దుర్మార్గులు 1200 మంది విద్యార్థులు తప్పిండ్రు కాబట్టి ఆక్రోషంతో నేను ఈ పదాలు వాడుతున్నా, దయచేసి నన్ను క్షమించాలి. అయితే ఇవాళ తీసిండ్రు కదా గడిలు వలగొట్టి. ఎందుకు వలగొట్టిన అనుకున్నారు రేవంత్ రెడ్డి? లుచ్చా వీనికి కోదండరామ్ గారికి అర్థం కావాలి ఎందుకు తీసుకొచ్చిన అనుకున్నా. అరే అవులే తెలంగాణ ప్రజలారా, ఇలా నేను ఉండగా 60 నేను లేనప్పుడు కంచేందుకు, భద్రత ఎందుకు? ఇక్కడ ఈడ ఉండేటోడు ఒక ఎస్సీ, ఒక మాలోడు ఉండబోతుండే, ఇలా ఒక మాలో ఉప ముఖ్యమంత్రి ఉండబోతుండు, వానికి కంచె అవసరమా? ఆ అవతల సీతక్కను పెట్టబోతున్నా, అర్థమైందా? ఒక షెడ్యూల్ తెగల గిరిజన ఆమెను పెట్టబోతున్నా. ముఖ్యమంత్రి ఎట్లా ఉంటాడు కాబట్టి నేను వాళ్ళు ఉండబోతు. వాళ్ళ రక్షణ ఎందుకు? వాళ్ళ కంచె ఎందుకు? వాళ్ళ రాళ్లతో కొడితే కొట్టని, నేను లేనప్పుడు కంచె ఎందుకు అని చెప్పి కంచె తీస్తే ఈ అవలేగాన్లు పటాకులు కాల్చుకున్నారు, సుత్రి బాంబులు కాల్చుకున్నారు, రాకెట్లు కాల్చుకున్నారు, ఇన్ని కాల్చుకున్నారు. రాకెట్లు ఎక్కడెక్కడ పోయినా నాకు తెలియదు కానీ మొత్తానికి ఇలా పిచ్చోళ్ళని చేసింది. మొదటి రోజు ముఖ్యమంత్రి వచ్చింది, ప్రజాపాలన అనుకున్నారు. నిర్మల్కి వెళ్ళి పొద్దున రాత్రి అంతా ప్రయాణం చేసి నిర్మల్కి వెళ్ళి ఆదిలాబాద్కి వెళ్ళి
ఇటు గద్వాలకి వెళ్ళి ఎక్కడికెళ్ళిలో నలుమూలలకి వెళ్ళి ప్రజలు వచ్చిండ్రు. హైదరాబాద్ మొత్తం జాము, ట్రాఫిక్ జాములు. ఓయ్ అబ్బా, డబల్ బెడ్రూమ్లు వచ్చేసినాయి, ఇండ్లు వచ్చినాయి, ఎకరం భూములు వచ్చేసినాయి, ఇంటింటికి నౌకర్లు వచ్చేసినాయి, నిరుద్యోగులకు 4,000 పింఛన్లు వచ్చినాయి. ఇవన్నీ పట్టుకపోదామని మొత్తం వచ్చిండ్రు అబ్బా. అర్థమైందా? ఇయాటి వరకు అవేవి కూడా దిక్కులేదు. ఇయాటి వరకు అవి కనవాలి. మొదటి రోజు ముఖ్యమంత్రి వచ్చిండు, సెకండ్ అక్క, చిన్నక్క, పెద్దక్క, పెద్దన్న, చిన్నన్న, మరుదులు, రోజుకో మంత్రి వచ్చిండ్రు. వారం రోజుల తర్వాత అక్కడ అప్పుడప్పుడు ఒక ఆఫీసర్ వచ్చిండ్రు. ఇప్పుడు లాస్ట్కు సెపరాసీలు వచ్చిండ్రు. పాపం కొన్ని కెమెరాలు మేయాస్తుంటారు, కెమెరాలు పట్టుకపోయి మీద అక్కడ నిలబడితే జనం కూడా వస్తలేరు. ఇప్పుడు అది ఎట్లయింది తెలుసా? గ్రామ సభలు అయ్యే కాడికి ప్రజాభవన్ కాదు, ఇప్పుడు గ్రామ భవన్ అయిపోయింది. అంటే ఆ వీధి భవనం. ఒక బేగంపేటోళ్ళు దాని చుట్టుండేటోళ్ళు అన్నం తిన్నాక ఏం చేద్దాం, ఉత్తగాల పోదాం పా అని చెప్పేసి కన్ను కట్టుకోవాలి పోయి ఉత్తగానే ఒక్కడు ఇప్పటికి 50 పత్రాలు ఇచ్చిండ్రు వాళ్ళే. ఎందుకు? 50 సార్లు ఇస్తేనే ఇస్తారు, తెల్ల కాగితమే కదా. అదే పత్రం డేట్ మారవాలే ఇవ్వాలి, డేట్ మారవాలే ఇవ్వాలి. డబల్ బెడ్రూమ్కు, పెన్షన్లకు ఇవే. నువ్వు మొత్తం చూడు, లోకల్లోనే ఉంటావు. నువ్వు రేపు మంగళవారం పోయి చూడు, శుక్రవారం పోయి చూడు, నీకు బేగంపేట పరిసర ప్రాంతాలలో తప్ప నీకు పక్కా కుక్కడిపెల్లోడు కానీ షేర్లింగంపల్లోడు కానీ, నువ్వు వేరే జిల్లాలు వదిలేయి, కుక్కడిపెల్లోడు కానీ షేర్లింగంపల్లోడు కానీ దిల్సుఖ్ నగర్ వాడు కానీ మా ముషిరాబాద్ వాడు కానీ ఎవ్వడు కూడా కనుక కనవాడాడు. మరి ఎందుకు ప్రజావాణి ఎందుకు మరి అట్లాంటప్పుడు? టైటిల్ చెప్పుకోనికి ప్రజావాణితో ఈరోజు వేలాది పత్రాలు మేము స్వీకరిస్తున్నాం, వేలాది సమస్యలు పరిష్కరిస్తున్నాం. అదేందా మేము ప్రజాపాలన అని చెప్పుకోనికి వాణి. కానీ మీరు చూస్తుంది కదా బ్రదర్, అవుతుంది ఏమన్నా? ప్రజలు కూడా మరి అమ్మ మెమరీ కార్డు వేస్ట్ అని మీడియా వాళ్ళు కూడా పోతలేరు. అంతే కదా, ఎవరైనా కనబడితే కదా. ఇప్పుడు ఏదైనా జిల్లాకి వెళ్ళి దూరం జిల్లాకి వెళ్ళి వస్తే వాడి సమస్య చెప్తే ఈయన బుద్ధి అవుతుంది. నువ్వు రోజు బేగం పెట్టోడే కనవాడే, కుందన్ బాగోడు కనవాడే. బ్రదర్ కాలి నడకన వచ్చేటోళ్ళు తప్ప నీకు పార్కింగ్ వచ్చా ఇది అంత వదిలే బ్రదర్. బైక్ల మీద వస్తుండ్రు ఎవడన్నా, బండ్లకు పార్కింగ్ కనబడుతుందని ఇక్కడ పార్కింగ్ బండ్లు కనబడుతుంది. నడుచుకునేటోళ్ళే అంటే నడకకు దూరం ఉన్నంత మందే వస్తున్నారు. నడవగలిగిన అంటే పాదాచారులు మాత్రమే అక్కడికి వస్తున్నారు. అంటే ఆ సీఎం ఏది ప్రజాభవన్ చుట్టూ ఉన్న ఇండ్లోలు తప్ప నీకు వేరే దగ్గర ఎక్కడికి కూడా అక్కడికి పోతలేరు. ఇంకో అంశము, తెలంగాణలో షాడో సీఎంగా రేవంత్ రెడ్డి గారు బ్రదర్ ఉన్నారని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. కొడంగల్కి వెళ్తే మాత్రం ముఖ్యమంత్రి తిరుపతి రెడ్డి అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కొంతమంది చెప్తున్నట్టు ఎట్లా చూస్తారండి అది? బ్రదర్స్ ఒక్కటి బ్రదర్ కాదు, బ్రదర్స్. ఈరోజు అన్నతమ్ముళ్ళు అందరూ G+2 ఎట్లుంటుందో G+6 G+7 అట్లా G+6 ఏమో ఉంది వీళ్ళది, వీళ్ళ సీఎం. కాబట్టి వీళ్ళందరూ ఈరోజు ఒక కలెక్టర్, మెజిస్ట్రేట్ అనేటోడు, ఈయన సర్పంచ్ కాదు, ఓ వార్డు మెంబర్ కాదు, పోనీ వార్డు మెంబరు ఏది గీక్కొని పేపర్ అసంటోడు కూడా కాదు, అసంటోడు నాలుగే గీక్కునే పేపర్ కూడా కాదు. అసంటోని ఈరోజు కలెక్టర్, నంబర్ 1 మెజిస్ట్రేట్, క్లాస్ 1 మెజిస్ట్రేట్ పోయి ఎట్లా రిసీవ్ చేసుకుంటారబ్బా? డిఓపిటి రూల్స్కి వ్యతిరేకమని నేను డిఓపిటీలో కంప్లైంట్ ఇచ్చిన ఆయన మీద. ఇటువంటి వెంటనే ఇక్కడికే తొలగించాలి, సర్వీసెస్కి వెళ్ళి తీసేయాలి. నంబర్ 1. ఈరోజు పిల్లలను చెప్పులు ఇప్పించి నిలబెట్టిండ్రు. చెప్పులు లేవు చూసినాను, దగ్గరికి క్లోజప్లో చేస్తే బ్లర్గా వస్తానే వీడియో, కానీ దగ్గరికి క్లోజప్ చేసి చూస్తే చెప్పులు ఇప్పించిండట. ఆయన వస్తుండు, వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి చెప్పులు వేసుకుంటూ నడిచేటోళ్ళు కాదు, చెప్పులు వేసుకునేటోళ్ళు అంటే ఆయనకు అసహ్యం. ఆయన ముందు చెప్పులు ఇప్పాలి. నేను అనుకున్న కలెక్టర్ కూడా బూట్లు ఇప్పి పెట్టిందేమో, నాకు అట్లా బూట్లు కనవాలి చూసినది క్లోజప్లో అని చెప్పేసి పిల్లలందరూ చెప్పులు ఇప్పించి వరుసగా నిలబెట్టింది. దీని మీద బాలల హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి కూడా ఇంకో కేసు పెట్టిన. దాని మీద కేసు ఉంటుందా లేదా అని తెలియదు. వీళ్ళ మీద కేసు అయితే జైలుకు పంపుతారు. వీళ్ళు దొంగలు అయితే అయ్యిండ్రు, అక్కడ వీళ్ళు నేరస్తులు అయితే అయ్యిండ్రు. ఈరోజు వీళ్ళు ఫ్యూడల్ విధానాలు, వీళ్ళు ఫ్యూడల్ అంటే పెద్ద 6 ఇంచుల హైటు ఇది కాదు, పిల్ల కాకులు పిల్ల జమీందారులు, వీళ్ళు పెద్ద ఇదేం కాదు. ఈరోజు స్టూవర్ట్పురం దొంగలన్నా జర బ్రహ్మాండంగా ఉంటారు, కానీ వీళ్ళందరూ గిన్నెల దొంగ, బోన్లు బకీళ్ళు దొంగతనాలు చేసేటోళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళు. కాబట్టి ఆజాన్ బావులు కూడా కాదు. ఈరోజు వీళ్ళు 100% ఏదైతే పవర్ మిస్యూజ్ చేయాలనో ఆ పవర్ వీళ్ళు 100% మిస్యూజ్ చేస్తుండ్రు. ఈరోజు ల్యాండ్ సెటిల్మెంట్ కానీ, భూ సెటిల్మెంట్ కానీ, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది ఏంటంటే సెటిల్మెంట్లే, రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తుంది. అక్కడ సెక్రటరియట్ బోర్డు తీసేసి రేవంత్ అనుమూల రియల్ ఎస్టేట్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. అసలు నడిచేదన్నీ కూడా దందాలే కదా, మొత్తం దందాలే నడుస్తున్నాయి. ఈరోజు హైడ్రా పేరు మీద భూ దందాలే,
నీకు లభించే ఫార్మా కంపెనీల పేరు మీద భూదంతాలే. డెవలప్మెంట్ చేస్తున్నాడుగా, ఇండస్ట్రియల్ కారిడార్ అని ఫార్మా కంపెనీ తెచ్చి. బ్రదర్ దాని స్పెల్లింగ్ రాయమని బ్రదర్, కారిడార్ ఇండస్ట్రియల్ కారిడార్ స్పెల్లింగ్ రాయమని దమ్ముంటే నా ముందు రేవంత్ రెడ్డిని రాయమని వస్తుంది ఆయనకు. కాబట్టి ఈరోజు పోతుండ్రు ఎక్కడెక్కడిగా ఎవరు పెట్టుబడి ఇవన్నీ కూడా బ్రదర్. పోతే కూడా నీకు చెప్తుంటావా, నువ్వు అమెరికాకు వస్తారా నీకు వీసా పంపుతా, దావోస్కి వస్తారా వీసా పంపుతా, సింగపూర్కి వస్తారా సింగపూర్, నీ పైసలు నువ్వు తెచ్చుకోవాలి, నువ్వు పండుకునే నీ మూట సంచి నువ్వు తెచ్చుకోవాలి. ఈరోజు గెస్ట్ అనేటోడు నేను ఇంటికి వస్తున్నా బ్రదర్, నువ్వు టిఫిన్ తెచ్చుకోమని చెప్తావా? నువ్వు చెప్పు, నువ్వు పెడతావు కదా. మరి నా 10 కోట్ల రూపాయలు ఈయన రానుపోని ఛార్జీలు ఈయనయ్యే, రూమ్లు ఈయనయ్యే, అలా చాయ్ తర్మాజుల చాయ్ కూడా ఇన్నే పట్టుకపోవాలంట. మేము చాయ్ కూడా పోయామని చెప్పిందంట. మేము నీ మీటింగ్కి వచ్చినా కానీ మీరే పెట్టాలంట. ఇప్పుడు అలా ఇండస్ట్రియలిస్ట్ కానీ పెద్ద పెద్దలు కానీ ఎవరిని మీటింగ్ లేదు. ఆడ అందరు తెల్లగానే ఉంటారు కదా, ఆడ చెప్రాసులు తెల్లగానే ఉంటారు, అటెండర్లు తెల్లగానే ఉంటారు, వాచ్మెన్లు తెల్లగానే ఉంటారు. మన సిఓ ఎవడో తెలియదు, ఆడ సైంటిస్ట్ ఎవడో తెలియదు. మేధావులతో కలుస్తలేడు. ఏ మేధావి వీళ్ళని ఎందుకు కలుస్తారు అబ్బా? రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, వాళ్ళు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారు గొప్పలు, కానీ ప్రియాంక గాంధీ వాళ్ళు దిగజారిపోయినారు వాళ్ళ పరిస్థితి. అసొంటి వాళ్ళు అపాయింట్మెంట్ నా సొంటోళ్ళే నేను రెడీగా లేను కలవనికి. అర్థమైందా? పొలిటికల్ అండ్ ఏదంటే పరిపాలకునిగా ఇలిటరేట్ ఆయన. మరి ఎందుకు పోతుండే? ఏం తెలిసిన వాళ్ళని పంపిస్తే అయిపోతుండే. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. బ్రదర్ ఇప్పుడు మ్యూజియంకు పోతారు, చదువురాని వాళ్ళు రారా చూస్తారు, వీళ్ళు కూడా పోతారు, ఫ్రీ కదా మనకు. అంటే ఎట్లా చూస్తారన్న, రాఘవ మెగా కన్స్ట్రక్షన్స్ తోని రేవంత్ రెడ్డికి క్రిట్ ప్రోకో జరిగింది అని చెప్పి మొన్న మీరు కొన్ని వాస్తవాలు చెప్పారు, ఏం చెప్తారు దానికి? బ్రదరు మెగా కన్స్ట్రక్షన్స్ అనేటోడు రేపు మా అధికారం రాగానే సిబిఐ వేసి జైలుకు పంపుతా అని రేవంత్ రెడ్డి చెప్పాడు. అసోంటి మెగా కన్స్ట్రక్షన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 158 కోట్లు తీసుకున్నది. తీసుకొని 1100 చిల్లర పైసలు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వరకు ఆయనకి ఇచ్చిండ్రు. ఆయనది L1కి వచ్చింది. దాంట్లో మళ్ళా L2గా 4.9, 3.9 వచ్చింది, 4.9 రాఘవ కన్స్ట్రక్షన్కి వచ్చింది ప్యాకేజ్ 2లో. ప్యాకేజ్ 1లో నీకు ఎలక్షన్స్ మొత్తం నువ్వు ఖర్చు పెట్టుకో, నీకు మేము మంత్రి పదవి ఇస్తాం, రెవెన్యూ నువ్వే, అవి నువ్వే, తినేంత తిను, నాకేంత, నాకు ఇదే అంత ఇది అని చెప్పేసి పెత్తనం అంతా బతికొచ్చిన వానికి రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇచ్చారు. ఆయన ఖర్చులు పెట్టినా అని చెప్పిండు, ఎంత పెట్టిందో భగవంతునికి తెలుసు. ఆయనకు 1100 చిల్లర వరకు ఆయనకి ఇచ్చిండ్రు ప్యాకేజ్ నెంబర్ 1, ఆయన L1 అందులో, మళ్ళీ L2 మెగా. కాబట్టి క్విట్ ప్రోకో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బాజాప్తా బాండ్ల రూపకంగా 158 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. అది బాజాప్తా. ఈ విషయంలో నేను మాత్రమే వదిలాను. ఎందుకంటే కేటీఆర్ది 55 కోట్ల రూపాయలు అని చెప్పింది కదా, 55 కోట్ల రూపాయలకు లెక్కలు ఈజీగా చెప్తాను. 55 కోట్లు పెడితే మన దగ్గర అరెకరం కూడా రాదు హైదరాబాద్లో. కానీ ఇక్కడ వీళ్ళు రెడ్డి అంటే దొరికిపోయారు కదా. ఖచ్చితంగా బ్రదర్ మెగా అనేటువంటి మీద కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎన్ని కేసులు విత్డ్రా చేయించిన చిట్టా నా దగ్గర ఉన్నది. రాఘవ కన్స్ట్రక్షన్ మీద గతంలో ఆపోజిషన్లో ఉన్నప్పుడు కేసులు వేసిండ్రు. ఆ కేసులు విత్డ్రా వీళ్ళు ఎక్కడెక్కడ చేసిండ్రు, ఏమేమి చేసిండ్రు మొత్తం చిట్టా నా దగ్గర ఉన్నది. ఏది మెగా కన్స్ట్రక్షన్స్ పైన అదైందా, అధిష్టానమే విత్డ్రా చేయించింది. రేపు ఇది అది కలిపి నేను విత్డ్రా అయ్యేటోని కాదు, విత్డ్రా చేయించి నీ తాత తరం కాదు, మీ దాంట్లో అయితే అయ్యొచ్చు. బట్టలు కూడా తీసి ఇద్దరిని జైలుకు పంపకుంటే అడుగు వర్క్ ఇచ్చినోని పంపుతా. ఇంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడాలి. ఈజ్ ద ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరికి నల్ల తవాలో తొలగించి స్పీచ్ ఇద్దరి ప్రెస్ మీట్ పెట్టియాలి. ఈరోజు హోంమంత్రి దగ్గర ఉంది కాబట్టి రాఘవ కన్స్ట్రక్షన్కు వీనికి ఎట్లా వర్క్ పోయిందో చూపియాలి. అగడిసే నేను వీళ్ళనికి నాకు న్యాయం చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీళ్ళది అన్యాయం నేను నిరూపిస్తా, వీళ్ళ దోపిడి నేను నిరూపిస్తా. ఖచ్చితంగా వీళ్ళకు జైల్లోకి పోయే ఏర్పాటు నేను ఖచ్చితంగా చేస్తా, తప్పించుకునే ఛాన్సే లేదు. ఓపెన్గా ఉన్నది కదా బ్రదర్, 158 కోట్లు ఉన్నది, వానికి 1100 చిల్లర ఇచ్చిండ్రు. ఎవరినైతే బ్లాక్ లిస్ట్ ఎక్కిచ్చిండ్రో, ఎవడైతే బ్లాక్ లిస్ట్లో ఉన్నాడో, ఒక బ్లాక్ లిస్ట్లో ఉన్నోనికి ఎట్లా ఇస్తారు, బ్లాక్ లిస్ట్లో లేకుండా వైట్ లిస్ట్లో ఉన్నోనికి ఎల్ఎన్టీ ఉన్నేమో మీరు టెక్నికల్ రీజన్స్లో తీసేస్తారు. ఈరోజు ఎట్లా తప్పించుకునే ఛాన్స్ ఉంది? అంత పెద్ద వర్క్ నువ్వు ఎట్లా ఇస్తావు బ్లాక్ లిస్ట్ ఇచ్చినోనికి? ఈరోజు మీరు రాహుల్ గాంధీ కదా మేడిగడ్డ పోయి తొడగొట్టి చెప్పిండు మేము గెలవంగానే పడగొడతామని. కాళేశ్వరం ఏటీఎంలు తీసినట్టుగా మరి ఆ ఏటీఎం మీద మీరు ఏసీబీ కేసులు ఎందుకు పెట్టరు? ఎక్కడనో దిక్కుమాలిన కమిషన్ తీసుకొచ్చి మోపిండ్రు. వాళ్ళు మంచిగా ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తుండ్రు.
వాళ్ళు చేసిందేం లేదు. ఇవాళ దాకా మేఘా కృష్ణారెడ్డి అనేటోడిని కమిషన్ పిలిపియలేదని అంటే ఇక మీరు 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 మేము చేసిన ఆరోపణలకు మీరేమన్నా మేఘా కృష్ణారెడ్డి క్షమాపణ చెప్తుంటారా? రాహుల్ గాంధీ ఆర్ యూ గోయింగ్ టు అప్పలైజ్ టు ఆస్క్ అప్పలైజ్ టు మేఘా కృష్ణారెడ్డి? క్షమాపణ అడగబోతుంటారా మీరు? అడిగిన ఆల్రెడీ చెప్పాలి. ఆయన పాలనతో జరిగిన ముత్యం ఆయన ముత్యమా రత్నమా? ఆయన ఎట్లా ఈరోజు మీకు మంచివాడు అయిపోయాడు? బీఆర్ఎస్లో ఉన్నప్పుడు దొంగ అయినప్పుడు ఈరోజు మంచివాడు ఎట్లా అయ్యిండు? ఎట్లా మీకు క్లీన్ చీట్ ఇచ్చిండ్రు? మిమ్మల్ని మేమే అనుకోవాలి. అనేకమైన ఖచ్చితంగా అవినీతి జరిగింది అనుకోవచ్చా? ఇంకేం కాలే బ్రదర్ నీకు ఇంత నీట్గా చెప్పిన, అందుకనే బోర్డు కూడా పట్టుకొచ్చి చెప్పిన. మాట్లాడి మరి 158 కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. పేపర్ ఉంది నా దగ్గర. ఇది దొంగ పేపరు, ఇది మార్పింగ్ చేసిన బక్క జడ్సను, నన్ను జైల్లో పెట్టుండు. లేదు మార్పింగ్ చేయలేదు, నువ్వు దొంగతనం ఒప్పుకో, మేఘాని జైల్లో పెట్టు, రాఘవాన్ని జైల్లో పెట్టు. బ్రదర్ ఆ రోజు తెల్లారి కేటీఆర్ను 100% అరెస్ట్ చేసే ఆలోచన ఉండే వాళ్ళకు. ఎప్పుడైతే ఈ దొంగతనం మేము జైలుకు పోతాం, కేటీఆర్కి ఏయంగానే మేము జైలుకు పోతాం అని ఎప్పుడైతే అనుకున్నారో అక్కడికి వెళ్ళి విత్డ్రా అయిపోయాను. నేను అందుకని చెప్తున్నా, అక్కడ మీరు విత్డ్రా కావచ్చు, ఇలా విత్డ్రా అయ్యే సవాలే లేదు. మీరు మేఘా మీద చేసిన కేసులు విత్డ్రా కావచ్చు, మేఘా మీద చేసిన ఆరోపణల మీద మీరు విత్డ్రా కావచ్చు, పైసలు ఇస్తే మీరు అమ్ముడు పోవచ్చు. నేను ఇక్కడ విత్డ్రా సవాలే లేదు, వెనుక పోయే సవాలే లేదు. వీళ్ళిద్దరిని ఖచ్చితంగా జైలుకు పంపుతా, అలా ఖచ్చితంగా ఏవి రుబ్బిపిస్తా, ఇసుర్రాయ్ మేఘావంతో రాఘవంతో రుబ్బిపిస్తా. మధ్యలో జొన్నలు రేవంత్ రెడ్డి వాళ్ళతో ఎవడెవడు వర్కులు ఇచ్చిన వాళ్ళతో ఓపిస్తా. ఇంత ఓపెన్గా చెప్తారు, బక్కా జడ్జన్కి భయం అనేది లేదనుకోవచ్చా? భయం అయితే ఏంది ఏమన్నా, నేను బాండ్ రాసుకొని వచ్చిన వెనకలు వచ్చేటప్పుడు 150 ఏళ్ళ దాకా నేను ఇందే బతుకుంటాను. కరోనాలో మనకంటే మంచి మంచి వాళ్ళు పోయిందబ్బా, 6 ప్యాక్ గానే పోయారు, మనదేమున్నది. అదంతా ఈరోజు రాష్ట్ర హితం అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? మేము చచ్చినాక కూడా బతుకుతాం. రేవంత్ రెడ్డి అసలు చస్తే కోడంగల్లా ఫస్ట్ బాడీని పెట్టనియరు లగిచర్లోళ్ళు, ఈ దరిద్ర శరీరాన్ని ఇక్కడ ఎందుకు పట్టుకొచ్చిందని. మీ ఏడవనికి మనిషి రాదు, కూళ్ళకి తెచ్చుకోవాలి, ఏడవనికి మొయ్యనికి మనుషులకు కూళ్ళకి తెచ్చుకోవాలి, మట్టి వేయనికి కూళ్ళకి తెచ్చుకోవాలి, పూలు చల్లనికి చూసుకోవాలి. కోడంగల్లో వస్తారేమో అనుకోండి కూలోళ్ళు, కోడంగల్ కూలి కూడా ఎవరు రాడు, బయటకెళ్ళే తెచ్చుకోవాలి మీరు. ఆడ కోడంగల్ వాళ్ళు ఇంకా సొంత సర్పంచ్నే చంపారు కదా వీళ్ళు. అవును, సర్పంచ్నే వీళ్ళ ఉత్తరం రాజు చంపే. సర్పంచ్ కోడంగల్ సర్పంచ్ వీళ్ళ రేవంత్ రెడ్డి వాళ్ళ టీం గెలుస్తా లేదు అది చూసుకోమని ఫస్ట్. వాళ్ళ బ్రదర్స్ హస్తం ఉందని చెప్పి మరణవాంగ్మూలం లేఖ రాసిండ్రు కదా, మరణవాంగ్మూలం రాసిండ్రు. రేపు వాళ్ళ జాగాల వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో చూడు. ఎప్పుడైనా వాస్తవంలో చంపినోడు చస్తాడు ఒకరోజు, చచ్చినోడు ఏదో ఒకరోజు చస్తాడు, ఇద్దరు చచ్చేటోళ్ళే. కానీ మనం రాసుకున్న చరిత్ర వేస్తుంటుంది. నీవు రాసుకునే చరిత్ర దుర్మార్గపు చరిత్ర, అన్యాయపు చరిత్ర, దగాకోరు చరిత్ర. మా చరిత్ర నికాసైన చరిత్ర. మేము సచ్చినా కూడా బతుకుతాం, నువ్వు సచ్చినాగానే చస్తావు, బతుకున్నప్పుడే చస్తారు అదే. మీరు నువ్వు శవాల లెక్క చూస్తుంది జనాలు ఈరోజు, అదేందా? కాబట్టి నువ్వు ప్రోగ్రెస్ రిపోర్ట్లో కానీ ఈరోజు దగాకోరు దరిద్రమైన పాలన గురించి కానీ, ఈరోజు కుటుంబాలు G+7 ముఖ్యమంత్రి హోదా కుటుంబం అంతా అనుభవించడే కానీ, ఇవన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్టు 4 కోట్ల మంది బ్రహ్మాండంగా ఇస్తారు. ఈరోజు తెలంగాణలో ఎక్కడ కూడా వాళ్ళు గెలిస్తే పరిస్థితి లేదు. నేను మళ్ళీ 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 ప్రతిపక్ష పార్టీలు అన్నిటికీ నేను విన్నవించుకునేది ఏంటంటే, మీరు దయచేసి నా మీద ఎక్కడ కూడా అభ్యర్థిని పెట్టకండి. రేవంత్ రెడ్డి మీద నేను రూపాయి ఖర్చు పెట్టకుండా, ఎవరిని రూపాయి చందా అడగకుండా, సింగల్గా పోయి నిలబడి జనం భూమి నాకు ఇచ్చేస్తారు. మీరు పెద్దల యోధులని చెప్పి దిప్పి అంతని యుద్ధం చేపించకండి. నేను సీపురు పుల్లతో తీసుకుపోయి ఆర్పారు దాంతో ఆయనకు రాజకీయంగా ఆర్పారు ఎట్లా చేయాలో అట్లా చేసుకొని వస్తాం. కాబట్టి ఆయన స్థాయి, ఆయన స్టేచరు అక్కడికి ఉన్నది. థ్యాంక్ యూ. రైట్, ఇది బక్కా జడ్సన్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటా. థ్యాంక్ యూ.